హిట్ అయితేనే సీక్వెల్ కి ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. అలాంటిది బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఇంకా సీక్వెల్ బాట పట్టకపోవటం కాస్త ఆశ్చర్యమే. అప్పుడెప్పుడో వచ్చేస్తుందని మేకర్స్ ప్రకటించిన సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. అయితే తాజాగా ఈ సీక్వెల్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదంటూ పట్టాలెక్కాలంటే మరో ఏడాది ఆగాలంటూ వస్తున్న వార్తలతో డిసప్పాయింట్ అవుతున్నారట మూవీ లవర్స్. అన్నచాటు తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన సినిమాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్న కార్తీ ఇప్పుడు అభిమానులకు ఓ షాక్ ఇచ్చే పనిలో పడ్డాడు. విషయంలోకి వెళ్తే సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా పేరొందిన లోకేష్ కనకరాజ్ మా నగరం సినిమాతో పరిచయం అయినప్పటికీ మర్చిపోలేని బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ఖైదీ అనే చెప్పాలి. కేవలం ఒక రాత్రిలో జరిగే సంఘటనలు తీసుకుని పీక్స్ హీరోయిజం చూపించిన తీరుకు ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ఏకంగా విజయ్ లాంటి స్టార్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడంటే అది ఖైదీ ప్రభావమే. అందుకే ఖైదీ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుండని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుతున్నారు. లోకేష్ కూడా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, ఆ సీక్వెల్లోనే కార్తీ అసలు ఎందుకు జైలుకు వచ్చాడో విషయాన్ని చూపిస్తా అని చెబుతూ వచ్చాడు. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై హైప్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ అసలుకు గత ఏడాది చివరిలోనే స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ మధ్యలో రజనీకాంత్ కూలీ సినిమా రావడంతో ఈ ఏడాదిలో కాకుండా ఏకంగా వచ్చే ఏడాది ఏప్రిల్కు ఈ సినిమా షూటింగ్ పోస్ట్పోన్ అయినట్టు వినిపిస్తుంది. ఇక దీనికన్నా ముందు ఒకవేళ సూర్యతో రోలెక్స్ పట్టాలు ఎక్కించాలని ప్లాన్ చేసినా అది అవ్వని పని. ఎందుకంటే రెట్రో, వెట్రిమారన్, వడివాసల్ కోసం సూర్య ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎలా చూసినా ఖైదీ 2 వచ్చే అవకాశమే ఎక్కువ అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.